నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ఏడాదితో పోలిస్తే ఏడాది మరింత ఉత్సాహంతో పనిచేయాలి. జీవీఎంసీ అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పిలుపు. ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఉత్తర సమన్వయకర్త కేకే రాజుకు శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు. ఆటో డ్రైవర్లకు కందుల నాగరాజు యూనిఫామ్లు పంపిణీ. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. టీడీపీ, జనసేన పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మార్గశిర మాసోత్సవాల్లో పాల్గొని పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. విశాఖ శారదా పీఠం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం చేపట్టిన వేద సభలో మాట్లాడారు. అమ్మవారికి ఆగమాలతో కూడిన ఆరాధన జరుగుతున్న, సుస్వరాలతో కూడిన వేద పారాయణ మధ్య భక్తులను అనుగ్రహిస్తున్న ఏకైక క్షేత్రం కనక మహాలక్ష్మి ఆలయమేనని తెలిపారు. మార్గశిర మాసంలో లక్షల్లో తరలి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికారులు సఫలమయ్యారని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె శిరీష, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శక్తి రూపకంగా ఈ విశాఖపట్నం పెరగని కాలంలో ఈ సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో విశాఖపట్నం ఎప్పుడో డచ్ వాడు పరిపాలించే రోజుల్లో విశాఖపట్నానికి ఉనికి లేని రోజుల్లో, అలాంటి రోజుల్లో అమ్మవారు ఇక్కడ కూర్చుని ఉంది కాబట్టి కేవలం అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క దయ వల్ల ఈరోజు విశాఖపట్నం అంటే ఈ పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అటు భోగాపురం వరకు చాలా గొప్పగా ఎటువంటి వాళ్ళు నాయకులు కానీ మిగతా వాళ్ళ యొక్క కానీ తేడా లేకుండా అనూహ్యంగా పెరిగిన ఏకైక జిల్లా ఏది అంటే విశాఖపట్నం. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అభిమానుల సమక్షంలో ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజుతో కలిసి కేకును కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వారంతా కోరారు. టీడీపీ, జనసేన పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. చింతకట్ల పంచాయతీ వైసీపీ వార్డు మెంబర్ దమ్ము సుశీల తన 150 మంది అనుచరులతో మాజీ మంత్రి బండారు సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ పార్టీలోకి వచ్చిన వారిని పార్టీ కండువా కప్పి బండారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ లోకేష్ యువగలం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై ఉండడంతో యువకులలో ఉత్సాహం పెరుగుతుందని, వైసీపీ పాలనపై విరక్తి చెందిన పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరి వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెల్లబుచ్చుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నుండి జారిపోతుంటే కాపాడుకోవడానికి తలుపులు వేసి నాయకులను కాపాడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందన్నారు. అనంతరం ఈ 3 గ్రామాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు కరక దేముడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, సర్పంచ్ మడక అప్పలరాజు, నాయకులు రెడ్డి నారాయణరావు, గౌర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు నవశకం పూర్తయిన తర్వాత, లోకేష్ గారు యువగలం పూర్తయిన తర్వాత, పవన్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒకే వేదిక చూసిన తర్వాత ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలా, ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని
ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వైకాపా నాయకులు ఈవేళ విరక్తి చెంది, ఆయన పాలన విరక్తి చెంది ఈవేళ యువకులు చూశారు. రమేష్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఈవేళ 4-5 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఈవేళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. దానికి కారణం నిన్న వైకాపా ఎమ్మెల్యేలే జారిపోతున్నారు, ఎమ్మెల్సీలు జారిపోతున్నారు. ఇవాళ తలుపులు వేసుకొని కాసుకోవాల్సిన పరిస్థితి వేళ జగన్మోహన్ వచ్చింది. ఎందుకు వస్తుంది? అది పరిపాలన గాడిలో పెట్టలేక, అనుభవం లేక, అవినీతి పెరిగిపోయి విధ్వంసం చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెట్టిన కిరాతకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల చూసాం సిబిఐ తన తండ్రి చనిపోయాడని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే పాప సొంత చెల్లెల మీద కేసు పెట్టిన కిరాతుడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు చీకొట్టే రోజు వచ్చింది. ఇవాళ చింతగడ్డ పంచాయతీలో కూడా నేను జాయింట్ గారు చెప్పాను, ఈ కనకరాజు అనేవాడు సుమారు 40-50 కోట్ల భూమిని నెంబర్లో మార్చి ఆక్రమించి అమ్ముతూ ఉంటే నేనే జేసీ గారు చెప్పి ఆపాను. కానీ ఇంకా జరుగుతుంది. ఇవాళ చూసాం దగ్గర ఇక్కడ లేఅవుట్ వేసి సొంతంగా అమ్మేస్తున్నాడు ఈ కనకరాజు అనేవాడు. 1 మీటర్ ఇంటికి సచివాలయం పక్కనే కళ్ళు మూసుకున్న అధికారులు, కళ్ళు మూసుకున్న రెవెన్యూ వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాం, 60 రోజుల తర్వాత మా రమేష్ కానీ మా మిత్రులు కానీ ఎవరైతే ఈ స్కాములతో ఉన్నారు, ఇంతకుముందు చిన్నారావు కానీ సన్యాసరావు కానీ గణేష్ కానీ ఎవరైతే పట్టుకొచ్చారో అవన్నీ ఆల్రెడీ మేము కంప్లైంట్ చేయించాం, ఎంక్వైరీ చేయించాను. రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ఖబర్దార్ కనకరాజు నీ స్కాములన్నీ తీసి నీ మీద క్రిమినల్ కేసు పెట్టి నిన్ను జైలుకి పంపించే కార్యక్రమాన్ని బండారు సత్యామూర్తి తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఎప్పటికైనా సరే నీ బెదిరింపులు ఆపు. 2 సార్లు వార్డు నెంబర్ చేశాం సార్. పార్టీ పైన పాలన బాగుంది సార్. ఇక్కడ గనిశెట్టి కనకరాజు అనే వ్యక్తి మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టించి, తప్పుడు ఇబ్బందులు పెట్టించి మమ్మల్ని చాలా భయభ్రాంతులు చేస్తున్నారు సార్. అంతేకాకుండా సుమారు అతని అక్రమాలు మేము ఆపుతున్నామని మా మీద అటువంటి మర్డర్ కేసులు, మా ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటికి లాగి బాగా భయభ్రాంతులు చేసి సుమారు మొత్తం పంచాయతీ జనాలందరినండి, పంచాయతీ ప్రజలు మమ్మల్ని ఒక్కలేని కాదు అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి చాలా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాం సార్. మేము అందుకే పార్టీకి రిజైన్ చేసి మేము టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ప్రపంచ దేశాలు అన్ని కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కానీ విశాఖ వాసులు మాత్రం దుర్వాసన, చెత్త కుప్పల మధ్య జరుపుకోవాల్సి వస్తుంది. సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. వారి జీతభత్యాల జీవో అమలు కోరుతూ జీవీఎంసీ పరిధిలో సుమారు 3000 మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో ఎక్కడి చెత్త నిల్వలు అక్కడే ఉండిపోయాయి. వారం రోజులవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కొన్ని చోట ఫోటోల్లో ఫోజుల కోసం ప్రజాప్రతినిధులే చీపుర్ల పట్టి హడావిడి చేశారు. అధికారులు మాత్రం అందుబాటులో ఉన్న అతి కొద్ది మంది ఉద్యోగులతో నగరాన్ని శుభ్రం చేయిస్తున్నారు. ఖాళీ కడుపులతో తాము సమ్మె చేస్తుంటే మాకేం కొత్త సంవత్సరం సంబరాలంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన నుంచి విముక్తి కల్పించాలంటూ నగరవాసులు కోరుతున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ అనకాపల్లి పట్టణంలోని నరసింగరావుపేటలో గల ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంవీఆర్ ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు విచ్చేశారు. వీరితో పాటు మహిళలు, దివ్యాంగులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంఘ నాయకులు, గ్రామ కమిటీల పెద్దలతో పాటు స్థానికులందరూ ఎంవీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారంతా ముత్యాల వెంకటేశ్వరరావు వ్యక్తిత్వాన్ని, అభిమానాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో వస్తే తమ జీవితాలు మెరుగుపడతాయని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అభివృద్ధిలో జీవీఎంసీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కమిషనర్ డాక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో కార్పొరేటర్లతో కలిసి తనను కలిసిన అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ నగర పరిధి పెరుగుతూ వస్తోందని, రానున్న రోజుల్లో నగర అవసరాలకు సరిపడా ప్రాజెక్ట్స్ ను తీసుకువచ్చి నగర ఖ్యాతిని పెంచే విధంగా ప్రణాళికలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఏడీసీ వై శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా విశాఖ నగర ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి, జీవీఎంసీ సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నగర కమిషనర్ అదేవిధంగా గౌరవనీయులు మన నగర మేయర్ గారి తరపున కూడా ఈరోజు యావత్ విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 2023 ఒక మంచి సంవత్సరంగా మనకు ముగిసింది. విశాఖ నగర ప్రజలకు, విశాఖ నగర వాసులకు చాలా మంచి ఇయర్గా మంచి ప్రాజెక్ట్స్కి మనము తీసుకొని వచ్చాము. 2024 సంవత్సరం కూడా మరింత సక్సెస్ఫుల్గా ఈసారి మొట్టమొదటిసారి 5,400 కోట్ల బడ్జెట్ని కూడా ప్రపోజల్కి పెట్టబోతున్నాము. సో దీంతో సుమారు గత సంవత్సరాలతో పోలిస్తే నియర్లీ 1,500 crores అదనంగా బడ్జెట్ని ఈసారి పెట్టబోతున్నాం. సో ద సిటీ ఈజ్ గ్రోయింగ్. విశాఖ నగర ప్రజల ఆశలకి ఆశయాలకి అనుగుణంగా కార్పొరేషన్ అడుగులు ముందుకు వేస్తోంది. ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ని అన్ని రంగాల్లో కూడా తీసుకురావడానికి ఎస్పెషలీ మౌలిక వస్తువుల విషయంలో అయితే ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈకో వైజాగ్ని ప్రమోట్ చేసుకుంటూ మన విశాఖ నగరం ఒక ఈకో సిటీగా కేవలం దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే నిలబడాలనే ఆశయంతో ముందుకు వెళ్తోంది. దాంట్లోనే ముఖ్యంగా మన స్వచ్ఛ సర్వేక్షణ్ కూడా ఈసారి మెరుగైన ర్యాంకింగ్ దిశగా కూడా అడుగులు ముందుకు వేస్తోంది. దీనికి సహకరించిన విశాఖ నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ ఏదైతే ఉందో ఎన్నో వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ దెమ్ అండ్ అనేక రాష్ట్ర స్థాయిలోనూ అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో కూడా ఎన్నో మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ స్ట్రైక్ని త్వరలో దాన్ని కాల్ ఆఫ్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ కమిటెడ్ ఫర్ ది కాజ్ ఆఫ్ మున్సిపల్ వర్కర్స్. అండ్ మున్సిపల్ వర్కర్స్కి అనుగుణంగా వారి యొక్క అవసరాలని జీవీఎంసీ ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తోంది. అండ్ ఈ టైంలో విశాఖ నగర ప్రజలందరూ కూడా వీ రిక్వెస్ట్ దెమ్ టు కైండ్లీ మేక్ యువర్ ఎఫర్ట్స్ టు కీప్ ద సిటీ నీట్ అండ్ క్లీన్. రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా కేవలం మన గార్బేజ్ డంపర్ బిన్స్లో కానీ డస్ట్ బిన్స్లో కానీ మాత్రమే వాటిని వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కంతుల నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నియోజకవర్గంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వృద్ధులకు బియ్యం, వాకింగ్ స్టాండ్లు, ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లను పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే పాలన మారుతుందని చెబుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మైలపల్లి చిన్న, రూప, ప్రణీత్, అంగటి త్రినాథ్, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ని మళ్లీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ వైసీపీ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ తెలిపారు. 41వ వార్డు వైసీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ సందర్భంగా వారు కేకును కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు వార్డు ప్రజలు, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్లకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లప్పుడూ పేద ప్రజల గురించి ఆలోచించే మంచి నాయకుడు తన ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజల కష్టాల్లో కూడా సొంత నిధులతో ఆర్థికంగా సహాయం చేసే ఏకైక ఎమ్మెల్యే వాస్పల్లి మాత్రమేనన్నారు. కార్యక్రమంలో వైసీపీ వార్డు సీనియర్ నాయకులు వేలంగిని రావు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 41వ వార్డు ప్రజలందరికీ ముందుగా నా నమస్కారములు. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సీఎం గారికి నూతన సంవత్సరం తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్లి గారికి, వీళ్ళందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మా వార్డులోనైతే ఈ ఇయర్ మేము చేసిన వర్క్స్ అన్నీ కూడా ఒక 7 కోట్ల వరకు వర్క్స్ చేయడం జరిగింది. అలాగే 5 కోట్ల వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఇయర్ అవి కూడా పూర్తి చేస్తామని మా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరి వర్క్స్లో అయితే కళ్యాణ మండపం తేవడం జరిగింది. అలాగే
అండర్ డ్రైన్ వర్క్స్ తెచ్చాము. ఒక 1,60,00,000 వర్క్ ఒకటి, 1,70,00,000 వర్క్ ఒకటి, ఇవన్నీ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా సీఎం గారికి చెప్పాలి. ఎందుకంటే ఎంతో డెవలప్మెంట్ చేశారు. ముందుగా అతనికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ మా 3 జిల్లాల ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, మా లెజెండ్ వాసుపల్లి గారికి, మా వార్డు ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, మా మీడియా మిత్రులకు, ఇంకా చాలామంది వృద్ధులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ లాస్ట్ ఇయర్ మేము 7 crores వర్క్లు మేము డెవలప్మెంట్ చేయడానికి టెండర్స్ వేసామండి. అందులో దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. కొన్ని కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 4 crores టెండర్స్కి పిలిచాం. నిన్నే ఒక 56 lakhs టెండర్స్ కూడా ఆన్లైన్లో జరిగింది. ముఖ్యంగా మా జ్ఞానపురం ప్రజలకి రోడ్స్, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటే రోడ్స్, కళ్యాణ మండపం, సామాజిక భవనాలే కావాలి. అవన్నీ ముందు ఇంకా మేము చేసిన ఈ 3 సంవత్సరాల్లో మేము ఏదైతే ఎలక్షన్లో లెజెండ్గా చెప్పామో అది తీసుకొచ్చి ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాం. చాలామంది అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళందరికీ రోజు ఏదో సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ఏడాదితో పోలిస్తే ఏడాది మరింత ఉత్సాహంతో పనిచేయాలి. జీవీఎంసీ అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పిలుపు. ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఉత్తర సమన్వయకర్త కేకే రాజుకు శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు. ఆటో డ్రైవర్లకు కందుల నాగరాజు యూనిఫామ్లు పంపిణీ. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. టీడీపీ, జనసేన పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.